ముందుగా దేవుని నామానికి వందనాలండి. అలాగే వేదిక పైన ఉన్నటువంటి దైవ సేవకులకు నా వందనాలు. అలాగే మరి సంఘ సభ్యులకు, ముఖ్య అతిథులకు, మరి క్రైస్ట్ ప్రేయర్ చర్చ్ విజయ్ కుమార్ గారికి, మొత్తం ఆ కుటుంబానికి, సంఘస్థులకు అందరికీ కూడా నా వందనాలండి. మరి విజయ్ కుమార్ గారు నాకు ఎలా తెలుసునంటే, ఆయన ఒక ఎలక్ట్రీషియన్గానే తెలుసును. మా అల్లుడి గారి ఇంట్లో కరెంటు సమస్య వచ్చినప్పుడు ఆయన వచ్చి బ్యాటరీ ఏదో మార్చి వెళ్ళేటప్పుడు పరిచయం అయ్యాడు. అదే పరిచయం రాను రాను బాగా ఎక్కువగా మాకు ఇద్దరికి పరిచయం అయిపోయింది. అదేవిధంగా మా సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చిలో పిల్లలకి ఈ పియోనా నేర్పేవాడు ఆయన. ఆ పియోనా నేర్పుతోటి మా మనవరాలను తీసుకెళ్ళి మా మనవరాలతోటి ఎంత నేర్చుకుంటుందో అది చూసి నేను కూడా అంత నేర్చుకున్నాను ఆయన ద్వారా ఆ పియోనా. తర్వాత మా సంఘ సభ్యులు మరి ఎందుచేతో కట్ చేశారు, మరలా అవకాశం మాకు రాలేదు. ఆయన మల్టీపర్పస్ మనిషి, దేవుని సేవ చేస్తాడు, ఎలక్ట్రీషియన్ పని, ప్లంబర్ పని, ఇంకా 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 ఏ పని అయినా సరే. ఫ్యాన్ పోయిందంటే 2 రోజుల్లో మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చేసి, ఏదైనా సరే అంత ఘనంగా చేసే తెలివి ఉంది, జ్ఞానం ఉంది. దేవుడు ఆయనకి మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి కృపనిచ్చాడు. మరి దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మందిరంని బట్టి దేవునికి వేలాది వందనంలో. దేవుడు ఒక చిన్న మాట అన్నాడు, అదేంటండి? చిన్న మంద భయపడకుడి. చిన్న మందిరం అని మీరు భయపడుతున్నారా? డోంట్ వరీ, భయపడవద్దు. మంది ఎక్కువ ఉంటే మజ్జిగ పలసపడిపోతుందండి. ఇప్పుడు ఈ చిన్న మందిలో వాక్యం ఎంత గట్టిగా ఉంటుందండి? మరి మనం విని గ్రహించుకోవాలే కానీ వాక్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు పెద్ద మందిరమే కావాలి, జనం ఎక్కువే కావాలి. కానీ ప్రస్తుతానికి మనకి ఇచ్చింది ఏంటి? చిన్న మందిరం. ఇది దేవుని చిత్తమైతే 2-3 సంవత్సరాల్లో పెద్ద మందిరం అవ్వచ్చు. అవుతాండి? అవుతుంది కదా. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే, ఆవగింజ ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది కదరా తల్లి, మీకు తెలుసు కదరా, చిన్నది. అంత విశ్వాసం మనకుందా? ఉందా? లేదు. ఉంటేనంట మనకు అనేకమైన మేలు జరుగుతాయి. కానీ అంత విశ్వాసం మనలో లేదు. ఇందుని గూర్చి దేవుడు తాను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. ఈయన తిరుగుతా నాకు అప్పుడప్పుడు కనపడినప్పుడు చెప్పాడు, కృష్ణమూర్తి గారు చర్చ్ కడుతున్నానండి, చర్చ్ కడుతున్నానండి, చర్చ్ కడుతున్నాను. వెరీ గుడ్, మంచిదేనండి, స్టార్ట్ చేయండి. దేవుడే ఉన్నాడు, ఆయనే చేస్తాడు, ఆయన ఎందుకు చేయడు అని ఆయనకి చెప్పడం జరుగుతూ ఉండేది. అలాగే మరి 1-2 సార్లు నేను అశోకుడు వచ్చి కూడా ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు చూసి వెళ్ళాం. తర్వాత నెమ్మదిగా ఒక 2 నెలలకి మేము చూసి వెళ్ళడానికి మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, చేస్తానన్నాడు. మరి దేవుడు ఆయన తలంపుల్ని ఏ విధంగా నెరవేర్చాడు చూడండి, ఎంత తొందరగా. ఇప్పుడు పెద్దదైనా ఇల్లు, చర్చ్ పెద్దదైనా చిన్నదైనా పనే, ఆ పని జరగాలి. ఇప్పుడు సొలొమోను మహారాజు మందిరం కట్టాడు. ఆ మందిరానికి అంతా A to Z బంగారం, ఇత్తడి, రాగి, ఇనుము అంతా ఎవరు సంపాదించి పెట్టారండి? దావీదు మహారాజు సంపాదించి పెట్టాడు. మరి ఈయనకి ఎవరు సంపాదించి పెట్టారండి? ఎవరి నోటంటే మాట రావట్లేదు. అంటే మనం కూడా ఆ విధంగా హెల్ప్ చేయలేకపోయాం. ఇదంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు, ఆయన చేసినటువంటి మేలులు. చూడండి, ఏలియాని దేవుడు ఎలా పోషించాడు? బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలతో పోషించాడమ్మా ఆయన. చూడండి ఎలా పోషించాడు. నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడుండు, ఆ వాగు నీళ్లు తాగు, నేను కాకోలముల చేత నీకు నేను ఆహారమును పంపిస్తాను అన్నాడు. చూడండి ఎంత విచిత్రం. కానీ మనం గ్రహించుకోము దేన్ని. ఆ మాట వింటాం. ఇక్కడ నీ దాసుడు, మీ పాస్టర్ గారు చెప్తారు,
అది గ్రహింపులో పెట్టుకోము. ఎక్కడే ఉంటుంది ఆ గడప దాటితే అదంతా నడి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండగా ఈ చిన్న మందిరంలో మీరు మంచిగా దేవుని స్తుతించండి. ఇది మీ మందిరం. మీ దాసుడు ఎంతో శ్రమపడి ఈ మందిరం కట్టాడు. చిన్న మందా భయపడకండి, ఏం భయపడొద్దు. దేవుడు మేలు చేస్తాడు. ఈవేళ కాకపోతే రేపైనా ఇది వేరే ఒక చోట పెద్ద మందిరంగా తయారవ్వచ్చు. ఇప్పుడు ఉన్నదంతా అందరూ కూడా ఇలాగే చిన్న చిన్న మందిరాలు కట్టే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి, దేవుని కృపను బట్టి పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. ఇది కూడా అలాగే ఒక రోజుని దేవుడు ఆశీర్వదిస్తాడు, పెద్ద మందిరం అవుతుంది. ఏమీ భయపడక్కర్లొద్దు. విజయ్ కుమార్ గారి దగ్గర అంత టాలెంట్ ఉంది, నాకు తెలుసు. ఆయన చేయగలడు, చేస్తాడు. దేవుడు కూడా ఆయన అన్ని పనుల్లో తోడై ఉంటాడు, ఆయనకి మేలు చేస్తాడు, సహకారం చేస్తాడు. మీరు కూడా మరి ఆయనకి కావాల్సినటువంటి సహకారాలు అందిస్తూ ఉంటూ మీ మందిరాన్ని మరి బలపరిచి మీ సంఘాన్ని ఇంకా అభివృద్ధిపరచమని సంఘస్థులందరినీ వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమయం ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి వందనాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.